మధ్య నీటి పంపకాలకు సంబంధించిన జల వివాదాలు కొనసాగుతూ ఉంటే మరోపక్క ఉన్న నీటిని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోకుండా పూడిక అడ్డుపడుతుంది. అన్ని ప్రాజెక్టులు అదే స్థితిలోకి వస్తూ ఉన్నాయి. వాటర్ కావాలంటే సిల్టేషన్ దాని వెంబడే ఉంటుంది. స్కవరింగ్ గేట్స్ అనేది ప్రతి ప్రాజెక్టులో పెడతారు. 20 సంవత్సరాలు కూడా తెరవరు. 1 టీఎంసీ పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడానికి దాదాపు 385 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. మొత్తం 2,80,000 కోట్లు ఖర్చు పెట్టినా పూడిక చేయడం సాధ్యం. ప్రాజెక్టులకు ఇబ్బంది కలగకుండా పూడికను ఎలా తీయాలి? కొత్తగా కట్టే ప్రాజెక్టుల్లో పూడిక చేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?